ప్రియమైన వాళ్ళారా, అనేక స్థలాల్లో అనేక సంఘాల్లో ముఖ్యంగా మనుషుల బలం కనబడుతుంది తప్ప దైవ బలం కనబడడం లేదు, దైవ శక్తి కనిపించడం లేదు. కానీ మనిషిలో ఒక విశ్వాసులు సంపాదించాల్సింది ఏమిటంటే దైవ బలమును సంపాదించాలి. ఆమేన్. దైవ శక్తిని సంపాదించాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియులారా. చూడండి, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ కూడిక ఇలా ఏర్పాటు చేయాలి అంటే ఎంతో ఆలోచన, ఎంతో ప్రణాళిక, ఎంతో దేవుని శక్తి, దేవుని బలమును సమకూర్చుకుంటే తప్ప ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయలేము. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ దినవృత్తాంతములు మొదటి గ్రంథములోనికి వెళ్ళి 16వ అధ్యాయము 27వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్దనే ఉన్నవి. దేవుని స్తోత్రం అండి. మన బలము, మన శక్తి ఎప్పుడు కూడా సరిపోదు ప్రియులారా. ఆయన బలం మనకు కావాలి, ఆయన శక్తి మనకు కావాలి. మనం ఏది చేయాలన్నా ఆయన బలము, ఆయన శక్తి లేకుండా మనం ఏమీ చేయలేమండి. మరి ఆయన బలమును మనము చవి చూడాలి అంటే, ఆయన బలమును మనము ఖచ్చితంగా, ప్రియమైన వాళ్ళారా, ఆయన బలమును మనము కనుగొనాలి అంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందు సంఘములో, ప్రజల్లో ఐక్యత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. దేవుని బలం ఎలా సంపాదించగలం? మనం దేవుని బలమును ఎలా మనం సంపాదించగలుగుతాం ప్రియులారా? దేవుని బలమును, ప్రియమైన వాళ్ళారా, ఒక విషయాన్ని గుర్తించండి. దేవుని శక్తి, దేవుని బలం మనం సంపాదించాలి అంటే ఖచ్చితంగా సంఘములకు ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత కలిగిన వారై ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురికొలుపుకోవాలి. స్తోత్రం. ఎప్పుడైతే అలాగా ఒకరినొకరు పురికొలుపుకుంటారో మనం ఏం చూస్తాము అని ఆలోచిస్తే ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన బలాన్ని మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఆయన బలము ఎప్పుడైతే మనం చూడగలుగుతామంటే కారణం ఏంటో తెలుసు, ఆయన కార్యాలు. ఆమేన్. మీకు నేను ఒక విషయాన్ని తెలియ చెప్తాను ఈ సమయంలో. నెహెమ్యా యెరూషలేములో ఉన్నటువంటి మందిర ప్రాకారాలు కూల్చబడినవని తెలిసిన తర్వాత, ఆయన విన్న తర్వాత ఆయన కూర్చొని ఎంతగానో దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను ఒక్కడిగా ఏమీ చేయలేను, నాకు దేవుని బలం కావాలి, ప్రజల బలం కావాలి. స్తోత్రం చెప్పండి. ఆయనకైతే ఆశ ఉంది, ఆసక్తి ఉంది ప్రియులారా. నేను ఎలాగైనా సరే యెరూషలేములో కూలిపోయిన ప్రాకారములు మళ్ళీ కట్టాలి, మళ్ళీ వాటిని నూతనంగా చేయాలి. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ ఏం కావాలో తెలుసా? దైవ బలము కావాలి. ఈ దైవ బలము కావాలి అంటే ప్రియమైన వాళ్ళారా, అనేక మంది ప్రజల బలం కూడా తోడయ్యాలి. తోడైనప్పుడే దైవ బలము మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. కూర్చున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అనేక దినాలు ఎదురు చూశాడు ప్రియులారా. ఒకనొక రోజు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా యెరూషలేములో పడిపోయిన మందిర ప్రాకారములను కట్టుటకు ప్రజలను ప్రేరేపింప చేసెను. నాకు సహాయము చేయు దేవుని బలమును గూర్చి చెప్పి తిని. ఎవరికి చెప్పాడంటే ఆయన? గమనించండి, ఎవరికి చెప్పాడు? ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలులో ఉన్నవారు అనేక మందికి చెప్పాడు. యెరూషలేములో ప్రాకారములు కట్టవలసిన బాధ్యత మన మీద ఉంది.
దేవుడు ఒక భారాన్ని పెట్టాడు మనకి, కనుక మనం వెళ్ళాలి, మీరందరూ సిద్ధపడండి అని. మనం ఏం భయపడొద్దు, మనం మనుషులం కదా, మనం ఏం చేయగలం అనుకుంటున్నారా మీరు? వద్దొద్దు. దేవుని బలమును గూర్చి నేను మీకు చెబుతున్నానని చెప్పి దేవుని బలం గూర్చి తెలియచేశాడు. ఈ దినాల్లో చాలా మందిని గమనిస్తుంటాం మనం అక్కడక్కడ పిల్లారా. ఏదైనా ఒకవేళ సంఘములో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా, లేకపోతే ఒక కార్యక్రమం జరగాలన్నా, ఒక మందిర నిర్మాణాలు జరగాలన్నా, ఒక దేవుని పనికి ఏదైనా జరగాలని ఆలోచిస్తే చాలా మందిలో వచ్చే మొట్టమొదటి ఆలోచన కూడా తెలుసా? అంత బలం మనకుందా? అంత పని మనం చేయగలమా? ఆ విధంగా మనం కట్టగలమా? ఈ విధంగా మనం పరిచర్లో పాల్గొనగలమా? ఈ విధంగా చేయగలమా అనేటువంటి అనుమానాలు సాతాను వారి హృదయంలో పెట్టేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా పిల్లరా దైవ బలముతో నింపబడి ఉండాలి. ఆమేన్. నెహెమ్యా చెప్తున్నాడు, పిల్లలు చూడండి, దేవుని బలమును గూర్చి నేను చెప్పి తిని వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళందరూ భయపడ్డారు. అప్పటి వరకు వారందరూ కూడా ముందుకు ఎవరు రావడం లేదు. కానీ దేవుని బలమును గూర్చి నేను చెప్పినప్పుడు చూడండి, అయితే అందుకు ఇశ్రాయేలీయులు ప్రాకారములు కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఏం చెప్పండి? అప్పుడు ఏం చెప్పారు? లోపల రండి. ఏం చెప్పాడు? దేవుని వాక్యం చూస్తే ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ ప్రాకారము కట్టుటకు పూనుకొందము రండి అని ఒకరితో ఒకరు హెచ్చరించుకున్నారు. ఎంత ప్రోత్సాహపరుచుకున్నారండి చూసారా? ఎంత ఆశ్చర్యమో. ముందు భయపడ్డారు. ఎప్పుడైతే నెహెమ్యా ఈ దైవ బలమును గురించి, దైవ శక్తిని గురించి, దేవుని కార్యాల గురించి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే ఏమన్నారో తెలుసా? ఒకరినొకరట పురికొలుపుకున్నారు, పూనుకున్నారు. స్తోత్రం. అక్కడక్కడ నేను చూస్తూ ఉంటానండి సంఘాల్లో, ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడ దేవుని వాక్యం పంచుకున్నప్పుడు ఆ సేవకులు చెప్పే మాటలు ఏంటంటే, అయ్యా సంఘములో కొంతమంది దేవుని కార్యాలు చేయబోయేటప్పుడు, మీటింగ్స్ పెట్టబోయేటప్పుడు, ఇంకేదైనా జరగబోయేటప్పుడు వాళ్ళలో ఒక అపనమ్మకం ఏర్పడుతుందయ్యా. మనం చేయగలమా? ఎలా చేస్తాము? ఏం చేస్తాము అనేటువంటి ఒక నిరుత్సాహం వాళ్ళలో కలుగుతుందయ్యా అని చాలా వేదన పడ్డాడు. నేను ఒకే మాట చెప్పాను, నెహెమ్యా గ్రంథములో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఒక్కసారి వాళ్ళకి చెప్పండి మీరని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? నెహెమ్యా ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చొని ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు కార్యం జరగలేదండి. ఉజ్జీవింపబడ్డాడు, బలపరచబడ్డాడు. అక్కడి నుంచి లేచి పిల్లరా ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చాడు. వారిలో కొంతమందితో ఈ మాటలు మాట్లాడిన తరువాత, దేవుని బలమును గూర్చి చెప్పిన తరువాత, అందుకు ఇశ్రాయేలు వాళ్ళు అంటున్నారు కదా, ఆ ప్రాకారములు కట్టుటకు పూనుకొందము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని బలపరచబడ్డారు. స్తోత్రం చెప్పండి. చూసారండి, మన బలము ఎందుకు సరిపోదు పిల్లరా. మన బలం దేనికి చాలదు. మనం ఏది చెయ్యాలన్నా చెయ్యలేము. కానీ మన విశ్వాసము, ఒక నమ్మకము దేవుని మీద మనం పెట్టినప్పుడు దేవుడు తగిన బలాన్ని మనకిస్తాడు. ఆమేన్. తగిన శక్తిని మనకిస్తాడు. ఒకవేళ ప్రియులారా మనము పేదవారము, లేనివారము, ఇంకా 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 ఏ స్థితిలో ఉన్నా సరే మనలో ఆశ అంటూ ఉంటే తీర్చగలిగిన వాడు ఆయనే. ఆమేన్. ఈ ఆశతో మనం ముందు కొనసాగాలి. ఆ తరువాత చూడండి అని చెప్పుకొని ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? ఇంతకు ముందు ఏమన్నారు? ఏమండి, ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంటి? మాకు బలం లేదు, మాకు శక్తి లేదు, మేము కట్టలేము, మా చేత కాదు, మా వల్ల కాదు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే నెహెమ్యా ఆ చక్కని మాటలు, దేవుని కార్యములు, దేవుని బలము, దేవుని శక్తిని గూర్చి చెప్పినప్పుడు ప్రియులారా వారందరూ ఉజ్జీవింపబడి దైవ శక్తిని పొందుకొని దేవుని బలమును నమ్ముకొని వాళ్ళందరూ ఒకరినొకరు హెచ్చరించుకొని కూడుకొని ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. వారు అంటున్నారు, రండి రండి మనందరము పూనుకుందాం అని చెప్పి ఒకరినొకరు హెచ్చరించుకొని బలము తెచ్చుకొనిది. ఒకటి, జాగ్రత్తగానండి, కలిసి ఉండాలి. రెండు బలాలు కలిస్తేనే ఒక గొప్ప ఉద్యమాన్ని అక్కడ చూడగలుగుతారు. స్తోత్రం చెప్పండి.
నెంబర్ 1 ఒకటి దైవ బలము, రెండవది మానవుని యొక్క బలము, గుర్తుపెట్టుకోండి. మూడవది మానవుని యొక్క ప్రయత్నం. ఈ మూడు కలిస్తే ఎటువంటి కార్యమునైనా సాధించగలుగుతావు. స్తోత్రం. ఎర్ర సముద్రం కనబడతానే ఉంది పిల్లరా, వెనక పరో సైన్యం వస్తా ఉంది, కానీ సముద్రాన్ని చీల్చగలిగిన బలం వీరి దగ్గర లేదు, సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన శక్తి వీరి దగ్గర లేదు. కానీ మోషే ప్రభుని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఇంకా ఆలోచిస్తావే మోషే, నీ చేతి కర్రను చూపమన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఒక్క నిమిషం చూద్దాం. దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. అయినా మానవుని యొక్క ప్రయత్నం కావాల్సి వచ్చింది అక్కడ. స్తోత్రం. మానవుని యొక్క ప్రయత్నం అవసరమైంది పిల్లరా. దేవుడు గొప్ప శక్తి కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు, ఏ కార్యమైనా చేయగలడు. సముద్రాన్ని చీల్చడం ఏమిటి పిల్లరా? సృష్టిని కలుగు చేసిన వాడు ఆయన. అయినా మానవుని యొక్క సహకారం కావాలి. చూసారా, దేవుడు సముద్రమా 2 పాయలుగా చీలిపో అన్నాడా? అనలేదండి. మోషే నీ చేతిలో ఉన్న కర్ర చాపు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని శక్తికి, దేవుని బలానికి ఈ మనుషుల యొక్క ప్రోత్సాహము, మనుషుల యొక్క వారికి తగిన బలము కావాలని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. జాగ్రత్త సుమ. ఎన్నడూ ఎప్పుడు ఏ విషయంలో కూడా విశ్వాసులు కృంగిపోకూడదు. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ ప్రాంతంలో ఉండి ఈ లైవ్ ద్వారా నువ్వు వాక్యం వింటున్నా సరే, నువ్వు అక్కడ ఉజ్జీవింపబడాలి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మాత్రమే శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు, మనల్ని బలపరచగలిగిన వాడు, మన చేత అయిన పని చేయించగలిగిన వాడు, ఏదైనా చెయ్యగలిగిన వాడు. ఆమేన్. అంత శక్తిమంతుడు మనకున్నాడు పిల్లరా. ఈ విషయాన్ని గుర్తించాలి. చాలా సందర్భాల్లో అనేక మంది నీరసించిపోతుంటారు. ఏదో మేము ఏం చేయలేము, మా వల్ల ఏమీ కాదు అన్నట్టుగా. చేసేది మనమా? చెప్పాలి మీరు. చేసేది ఏమన్నా మనమండి? మనం ఏం చేయలేమండి. మనం చేయాల్సింది ఒక్కటే, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రభుతో మాట్లాడుకోవాలి. ఆమేన్. ఆయన బలమును మనకిస్తాడు. స్తోత్రం. ఆయన శక్తిని మనకిస్తాడు పిల్లరా. దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని కార్యములు చేయడానికి మనము ప్రేరేపింపబడి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అక్క, దేవుని పని చేద్దామని మరి అన్నారు కదా, మరి ఏం చేద్దాం అక్క అంటే, ఏం చేసేది మన పని మనం చేద్దాం, దేవుని పని దేవుడు చేస్తాడక్క అని చెప్పాలి. ఏం చేస్తాం అక్క, మన వల్ల ఏమైంది? మనం ఏమన్నా రాయి లేపగలమా? రాయి దించగలమా? నువ్వు దించలేవు, నువ్వు ఎత్తలేవు. ఎత్తగలిగిన వాడు పర్వతములను సైతం పడద్రోయగలిగిన వాడు ఉన్నాడు ఆయన. ఆమేన్. సముద్రములను సమస్తమును చీల్చగలిగిన వాడు ఉన్నాడు ఆయన. ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడు ఆయన. బండ నుండి నీటిని పంపించిన వాడు ఆయన. పిల్లరా, మనం ఏం చేయలేదు, మన వల్ల ఏమీ కాదు ప్రియులారా. కానీ మనం చేయాల్సిన మొదటి పని ఏమిటో తెలుసా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డలుగా మీరు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా ప్రియులారా? పూనుకోవాలి. స్తోత్రం. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. దేవుడు ఒక అద్భుతమైన కార్యం అక్కడ చేసి చూపిస్తాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నిర్గమకాండము 15వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. యెహోవాయే నా బలం. దేవునికి స్తోత్రం. వాడు పాడుతున్నారండి, యెహోవాయే నా బలం. మనుషులు తమ బలముతో ఏమీ చేయలేరు, దైవ బలముతో ఏదైనా చేయగలరు. ఆమేన్. ఏదైనా చేయగలరు. యెహోవాయే నా బలము. 15:2 చూడండి, మీరు కనబడుతుంది. కీర్తన 15:2. యెహోవాయే నా బలం. మనుషులు నా బలం కాదు, నా బలం నాకు కాదు, నా శక్తి నాకు చాలదు, కానీ యెహోవా బలమే నా బలము. ఆమేన్. మరి అప్పుడప్పుడు వాడుతుంటాం కదండి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఏమండి, ఎవరిది బలం?
యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. ఎవరున్నారండి ఆయన కాకపోతే లోకంలో? యెహోవా ఆయన హస్తమే మన మీదకు ఒక రక్షణగా వస్తుంది పిల్లలు. ఆయన బలమే మనకు ఒక శక్తితో నింపుతుంది మనల్ని. కానీ మనం ఏం చేయాలంటే పిల్లరా, ఎప్పటికప్పుడు మన ప్రక్కన ఉన్నటువంటి వారిని పురికొల్పుకునే వారిగా ఉండాలి. ఆమేన్. ఏమక్క చెయ్యగలిగిన వరకు చేస్తాం, మిగతాది చేసేవాడు మన ప్రభు ఉన్నాడు. ప్రారంభం నుంచి మనం ప్రారంభిస్తే చాలు, ముగింపు అంతా ఆయన చూసుకుంటాడక్క అని ఒకరినొకరు మనం హెచ్చరించుకునే వారిగా ఉండాలి. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యతను, అన్యజనులను ధన్యత నొందాడు ఆయన. అనేకమైన జనాంగములో ధన్యత నొందిన వాడు అంత శక్తివంతుడు, ఆయన బలవంతుడు. అందుకే పిల్లరా, మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించుకునే వారిగా ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకొని బలపరుచుకునే వారిగా ఉండాలి. నువ్వు చెయ్యబోయే ప్రతి పని ప్రభువుకు తెలియదా? మన ఆలోచన ప్రభువుకు తెలియదా? మనం నిర్ణయించుకోబోతున్న నిర్ణయం ప్రభువుకు తెలియదా? సమస్తము ఆయనకు తెలుసండి. అందుకే నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట సమస్తము దావీదు అంటాడు, ఆయనకు ముందే తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పరుడుట అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియదు ఏది లేదు ప్రియులారా. కానీ మనము సంపాదించాల్సింది ఈ లోకములో ధనము, ఈ లోకములో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు కాదు. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే స్తోత్రం, కానీ ముందు దైవ బలమును సంపాదించు, ముందు దైవ శక్తిని సంపాదించు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీలో ఉంటుందో నువ్వు ఏ విషయంలోనైనా ముందుకు ఉండగలవనే ఒక సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. నెక్స్ట్ మరొక విషయం, మనుషులకు కలిగే ప్రతి కష్టము, ప్రతి నష్టము, సమస్యలు గెలవాలంటే నీ బలము చాలదు, దైవ బలము, దైవ శక్తి నీకు కావాలి. అప్పుడు అన్నిటిని నీవు జయించగలుగుతావు. ఆమేన్. మొట్టమొదటి దినాల్లో సేవ పరిచర్యకు నేను వచ్చినప్పుడు పిల్లరా, మొదటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆశ. అప్పుడు సంఘం కొంచెమే ఉన్నారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాం. ఏం చేయాలి? మా దగ్గర డబ్బు లేదు, సంఘము కొంచెమే, అయినా ఆశ మాత్రం బలంగా జరిగించాలి ఒక ఆశ. ప్రియమైన దేవుని పిల్లరా గమనించండి, ఏం చేయాలో కూర్చొని పాస్టర్ గారు, నేనప్పుడు మా పిల్లలందరూ చిన్న పిల్లలు కూర్చొని మేమందరం ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతున్నాం, ప్రభువా మీటింగులు పెట్టాలని బలము ఆశ ఉంది, నాకు బలము లేదు ప్రభువా, బలహీనులు అయ్యా, నువ్వే మమ్మల్ని బలపరచాలి, మాకు ఏదో ఒక ఆలోచన దయచేయి అంటే ప్రభు ఏం చేశాడో తెలుసా? పాస్టర్ గారి మెల్లో ఉన్నటువంటి ఒక బంగారపు గొలుసు జ్ఞాపకం చేశాడు నాకు. స్తోత్రం చెప్పండి. ఏమా మరి మీటింగ్ ఏర్పాటు చేద్దాం, అంతకన్నా ఇక ధన్యత ఏముందయ్యా అని పిల్లలు వెంటనే తీసి పాస్టర్ గారు ఆ గొలుసు నా చేతులు పెట్టారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే, ఏ సంఘములోనే సరే, సేవ అభివృద్ధి పరచబడాలి అంటే సేవకునికి సేవకురాలు బలంగా నిలబడాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే అది విజయవంతంగా సాగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చూడండి పిల్లరా, ఇద్దరు మాట్లాడుకున్నాం, గొలుసు తీసుకున్నాం, వెళ్ళాము, ఆ ఉన్న ఒక్క గొలుసు పెట్టేశాము, డబ్బు తెచ్చి మీటింగ్ జరిపాం. స్తోత్రం. మరి ఈనాడు స్థితి ఏంటి? ఖాళీ నడకతో 2.5 సంవత్సరాలు పరిచయం చేస్తే 3వ సంవత్సరములో నాకు దేవుడు ప్రేమించి ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభు చిన్న లోనా ఇచ్చాడు. ఆ లోనాలో నేను, పాస్టర్ గారు, మా బాబు ఎక్కితే అది వెళతా ఉంటే, అది అరుస్తుంటే దాని అరుపుకు అందరూ మమ్మల్ని ఎగతాళి చేసేవారు. ఏమయ్యా ఎందుకు దాన్ని పాస్టర్ గారు ఇబ్బంది పెడతారు పాపం అంటే, అవసరత అలాంటిది. కాళ్ళు వాసిపోయాయి, ఎలా నడవాలి, నడవలేని స్థితి. అప్పుడు బాగా బలంగా లావుగా ఉండేవాడిని. ఏం చేయాలి పిల్లరా? ప్రభువుని అడిగి ప్రార్థన చేస్తే ఆ లోన్ ఇచ్చారు. దాన్ని తీసుకొని వెళితే అప్పటికే 2 సార్లు ప్రభు మాకు ద్వారాలు తెరిచి మందిరాలు ఏర్పాటు చేశాడు. చూసారా? మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగిపోయేది.
ఆగిపోతే ఇసుకుపడే పని వాళ్ళం కాదు, నెట్టుకొని మరి వెళ్ళేవాళ్ళం, నెట్టుకొని వెళ్ళేవాడిని. పిల్లరా గమనించాలి, దేవుని బలం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే మనం ఏమీ చెయ్యలేము. ఏం జరిగింది? ఆ తర్వాత దేవుడు బలం ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు శక్తి ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు తన కృపనిచ్చాడు. ఆయన బలము సమృద్ధిగా ఆయన ఆత్మను మా మీదకు పంపించాడు. ఆమేన్. 5 మందిరాలు కట్టగలిగిన శక్తి ఇచ్చాడు. 5 స్థలాల్లో దేవుని పరిచర్య చేయగలిగిన శక్తినిచ్చారు. ఎవరి బలం అది? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి బలం? నా సాక్ష్యం ఎందుకు ఆ ఒక్క మాట చెప్పారో తెలుసా? నా బలముతో నేనేమి చేయలేకపోయినా గాని నా దేవుని బలముతో ఇంతవరకు పరిచర్య చేయగలుగుతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే నీవు కూడా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎప్పుడు నువ్వు నీరసించిపోవద్దు. ఆమేన్. ఎప్పుడు ఏ సంఘములో ఉన్న వారైనా, ఎవరైనా సరే జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఏ విషయంలో నీరసించిపోవద్దు. ఒకరికొకరు సంఘములో పురికొల్పుకోవాలి. స్తోత్రం. పురికొలిపేటప్పుడు ఆ పురిని కాస్త తగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వారిని కనిపెట్టి వారిని కొంచెం ప్రక్కకి నుంచి పురికొల్పబడిన వారందరూ పురికొల్పబడితే నీ సంఘము కంటే మరొకటి గొప్పది ఉండదు. స్తోత్రం చెప్పు. మరొక వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 3-4 వచనాల దగ్గరికి వెళదాం. యెహోవా యుద్ధ సూర్యుడు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. నువ్వు పడద్రోస్తావా? ఆలోచించాలి. ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు? మా కొంచెం మాట్లాడండి. ఎంతమంది ఉన్నారు? 36 లక్షల మంది ఉన్నారు. ఒక రథం ఎక్కి అవతల వేయలేరా? వేయగలరా? వాళ్ళ వల్ల కాదు. దానికి కొంత ప్రాసెస్ ఉంది. అక్కడ సముద్రం చీల్చబడాలి, ఈ ప్రక్క నిలబడిపోవాలి, ఆ ప్రక్క నిలబడిపోవాలి, మధ్యన ఆరిన నేలగా ఉండాలి. ఆ నేలలో ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచి వెళ్ళాలి. చూడండి ప్రియులారా. కానీ వెనకొస్తున్నటువంటి ఆ ఫరో సైన్యం దగ్గరకు వెళ్ళి రథం ఎత్తి ఆ నీళ్ళలో వేయడానికి నీళ్లు లేవు, ఆరిపోయిన నేల ఇప్పుడు అది. స్తోత్రం చెప్పు. అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఆయన సూర్యుడు, యుద్ధ సూర్యుడు. ఎవరు యుద్ధం చేశారు? ఎర్ర సముద్రంలో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేశారా? వాళ్ళ బలమాది. నిజంగా ఆ వాక్య భాగంలో ప్రియమైన దేవుని పిల్లారా ధ్యానం చేస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుద్దో తెలుసా? ఏకరాశిగా ఈ పక్క ఇక్కడే గోడలాగా నిలబడిపోయాయి నీళ్లు, సముద్రము చేర్చబడి. నీ సమస్య తీర్చబడదా? నీకున్నటువంటి అప్పులు తీర్చబడవా? నీకున్న అనారోగ్యము పోదా? నీకున్న బాధలు పోవా? నీకున్న చిక్కులు విడిపోవా? నీకున్న శ్రమలు విడిపోవా? నువ్వు దేవుని నమ్మాలి. ఆమేన్. నువ్వు దేవునికి నీ హృదయం ఇవ్వాలి. నీ బలం చాలదు, నీ బలము చాలదు, దేవుని బలము నీకు కావాలి. అందుకే ఆయన అడిగాడు మోషే, నా బలము చాలదు ప్రభువా, నీ బలము కావాలి ప్రభువా అంటే ఆయన అన్నాడు, అయితే నా బలం కోరావు గనుక నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు. అంతే. ఏం చేశాడమ్మా? సముద్రం వైపు చాపాడు. చూడండి 3-4 వచనం చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. యెహోవా యుద్ధ సూర్యుడు ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడదోసెను. ఫరో అధిపతులలో శ్రేష్ఠులను సముద్రములో మునిగిపోయేలా చేశాడంట. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్ట గట్టిగా. దేవుని నామానికి ఎంత మహిమ ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మహిమ. నీ బలము నా బలము చాలదు. అక్కడ 36 లక్షల మంది బలం చాలా. నీ బలము నా బలం ఏ మూలకు వస్తుందండి? దేవుని బలము మనకు కావాలి. స్తోత్రం. దేవుని శక్తి మనకు కావాలి. మనం ఏది చెయ్యాలన్నా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా, ఈ లోకములో ముందుకు అడుగు వేయాలన్నా, ఆత్మీయంగా బలపరచబడాలన్నా, సంఘములో స్థిరపరచబడాలన్నా, సంఘములో దేవుని కార్యాలు చేయాలన్నా దేవుని యొక్క బలము మనకు అవసరమైందనే సత్యాన్ని గుర్తుంచుకుందాం పిల్లారా. నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. మోషే సముద్రముపై తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతా బలమైన గాలిని, అక్కడ కూడా బలం చూపించారు చూసారా ప్రియులారా?
ఈయన చెప్పినప్పుడు ఏమన్నా బలమైన గాలి వీచిందంటే వీచదు. కనీసం ఎప్పుడైనా ఫ్యాన్ లేకపోయినా కరెంటు పోయినప్పుడన్నా ఓ గాలి రాను వచ్చుదేమో చూద్దాం. ఆ బలము మనకు లేదు. కలుగ చేసిన వారికి మాత్రమే శక్తి ఉంది. ఆమేన్. వాటిని నిర్మించిన వాటికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ప్రియులారా, సూర్య చంద్ర నక్షత్రములు కలుగ చేసిన వాడు గనక సూర్యుని అక్కడే ఉంచాడు, చంద్రుని ఇక్కడే ఉంచాడు. అవసరమైనప్పుడు గాలిని పంపిస్తున్నాడు, అవసరమైనప్పుడు వర్షాన్ని ఇస్తున్నాడు. ప్రతిదీ ఆయన స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. తూర్పు గాలిని పంపించి సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. సముద్రము ప్రియమైన వాళ్ళ సముద్రములో ఆరిన నేలగా చేశాడు. ఆ తర్వాత నిలిచి ఉండి చెయ్యి సాసింది మోషే గాని సముద్రాన్ని చీల్చింది ఎవరు? ఈ సత్యాన్ని గుర్తించాలి ముందు. ఆయన లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, ఏ జీవితంలో, ఎవరి జీవితంలో కూడా ఏ గొప్ప కార్యాన్ని చూడలేం. ప్రియులారా, నిర్గమకాండం 14:13 దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట మీరు చూడరు. స్తోత్రం చెప్ప గట్టిగా. నేనేమంటాను తెలుసా? దేవుని బలం మనకుంటే, దేవుని శక్తి మనకుంటే, ఇప్పటి వరకు మీరు చూసిన శ్రమలు, మీరు చూసిన కష్టాలు, మీరు అనుభవించినటువంటి ఆ బాధలు, అనుభవించినటువంటి అప్పులు, లేకపోతే అనారోగ్య పరిస్థితి ఏది కూడా ఇక మీదట మీకు కనబడదు. స్తోత్రం చెప్పు. అది ఆయన శక్తి. ప్రియులారా, అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప బలం. అది బలము. ఒకసారి మనందరికీ తెలిసినటువంటి స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో కామంది 12 సంవత్సరములు యాతన పడిన తర్వాత, బాధపడిన తర్వాత, నెమ్మది లేని స్థితిలో యేసయ్యను నమ్ముకొని యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన చెంగు ముట్టగానే ఆయనలో నుంచి ఏమొచ్చిందో తెలుసా అమ్మా? ప్రభావం వచ్చిందంట ఆమెలోకి. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రభావం మనలోకి వచ్చినప్పుడు మనం బలవంతులం అయిపోతాము, స్వస్థపరచబడతాము, గట్టి వారం అయిపోతాం, గొప్ప వారం అయిపోతాం, దేవుని కుమారుడుగా, కుమార్తెగా జీవితకాలం నిలబడిపోతాం. ఆమేన్. ప్రియా సోదరి, ఎంతకాలం ఇంకా మనం అపనమ్మకంతో, అవిశ్వాసంతో, ఐక్యత లేకుండా, ఒకరినొకరు పురికొలుపుకోకుండా, ఒకరినొకరు హెచ్చరించుకోకుండా, ఒకరినొకరు బలపరుచుకోకుండా దేవుని బలమైన కార్యాలు మనం ఎలా చూడగలం? ఆలోచించాలి. ఈరోజు ఆలోచించండి పిల్లలు. తర్వాత మరి మరొక మాట అక్కడే అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట ఎన్నడూ మీరు దైవ బలము సంపాదించండి, దైవ బలమును సంపాదించండి. 430 సంవత్సరములు ఎంటాడి ఏదిచ్చినా కష్టాలు, సమస్యలు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టాయి. స్తోత్రం. కారణం, మోషే దేవుని బలము సంపాదించాడు, మోషే దేవుని శక్తిని సంపాదించాడు. ఏ సమస్య ఏమి చెయ్యదని నిర్ణయానికి వచ్చాడు. అవును ప్రియులారా, నువ్వు దేవుని బలమును సంపాదించాలి, నువ్వు దేవుని శక్తిని సంపాదించాలి. నువ్వెప్పుడు కూడా దేవుని ఉన్నతమైన కృపకు ఎదురు చూడాలి. ప్రతి చిన్న పనికి, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలకు, లేక దేవుడు చేయాల్సిన కార్యక్రమాల కొరకు మనం భయపడిపోయి, బాధపడిపోయి, నీరసించిపోయి, అవిశ్వాసంతో ఏమి చేయలేము అనే మాట మన నోట రావద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట చెప్పి నేను ఈ ప్రసంగం ముగిస్తాను. ఒకసారి మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోషువ అంటున్నాడు, అరణ్యములో నడిచిన ఆ 40 సంవత్సరములు దేవుడు సజీవులుగా కాపాడాడు. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు నడిచారంటే వాళ్ళు? తర్వాత 40 సంవత్సరాలు నడిచారట. యెహోషువ మోషేతో ఉన్నాడు. యెహోషువ మోషేకు మంచి నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు. అయితే ఆ శిష్యుడిగా ఉన్నప్పుడే యెహోషువ దేవుని బలమును, దేవుని శక్తిని, దేవుని కార్యాలు చూసిన వాడు కనుక ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అరణ్యములో నడిచిన ఆ 40 సంవత్సరములు దేవుడు సజీవులుగా కాపాడినాడు.
నేను ఇప్పుడు 85 ఏండ్ల వయస్సు కలిగిన వాడను. మోషే నన్ను కానానుకు పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు యుద్ధము చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి బలము కలిగి ఉన్నాను. స్తోత్రం చెప్పగట్టిగా. అంత గొప్ప సాక్ష్యం అండి ఆయన. నీకెందుకు ఉండదు? మొట్టమొదటి దినాల్లో వచ్చినటువంటి ఆ దేవుని మీద ప్రేమ ఏమైపోయింది? మొదటి దినాల్లో ఉన్న దేవుని మీద ఆశ ఏమైపోయింది? మొదటి దినాల్లో ఉన్న పట్టుదల ఏమైపోతుంది? మొదటి దినాల్లో ఉన్న ఆకాంక్ష ఏమైపోతుంది? మొదటి దినాల్లో నేను చెయ్యాలి పనిని చేసిన నీ పని ఇప్పుడు ఏమైపోతుందంటే, పిల్లరా సాక్ష్యం చెప్తున్నాడు యెహోషువ. ఏమన్నా తెలుసా? ఆనాడు 40 సంవత్సరములు అరణ్యములో మేము నడిచినప్పుడు ఏ బలమైతే నేను కలిగి ఉన్నానో, స్తోత్రం, ఇప్పుడు నాకు 85 సంవత్సరాల వయసు. అయితే ఈ 85 సంవత్సరాల వయసులో కూడా మోషే నన్ను కానానుకు పంపిన నాడు నాకెంత బలం ఉందో నేటి వరకు యుద్ధము చేయడానికి కానీ, దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి బలము కలిగి ఉన్నాను. ఆమేన్. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఎటువంటి కన్నీటి కాదైనా, శ్రమలైనా సరే నా ప్రభు బలం ముందు, నా ప్రభు శక్తి ముందు అవి నిలబడవు. స్తోత్రం చెప్పండి పిల్లరా. ఇంత గొప్ప బలమైన దేవుడు, ఇంత గొప్ప ప్రవక్తుడైన దేవుడు మనకున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి పిల్లరా. ఎంతకాలం నన్ను నువ్వు కించపరుచుకొని తగ్గించుకొని అలాగే నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చెయ్యలేను, ఒకప్పుడు చేశాను ఇప్పుడు చేయలేనని నిన్ను నువ్వు దిగజార్చుకోవద్దు. గిద్యోను ఎలాంటి వాడండి? గిద్యోను ఎలాంటి వాడు? శక్తి కలిగిన వాడా, శక్తి లేనివాడా? బలం కలిగిన వాడా, బలం లేనివాడా? ఆలోచించాలి. దైవ బలమును పొందిన వ్యక్తి గిద్యోను. కానీ తన్ను తాను నీరసించుకొని ఎక్కడ కూర్చున్నాడు? ఏమండి? గానుగ సాటును కూర్చున్నాడు. ఎందుకు కూర్చోవాలి? ఈనాడు దేవుని మందిరంలోకి రాలేక ఎంతమంది ప్రజలు దేవుని కార్యాలు చూడలేక ఎంతమంది దాక్కుంటున్నారు. ఆయన పక్కన కూర్చున్నారు. పిల్లరా, ఆయన గానుగ చాటును కూర్చొని గోధుమలు తుల్ల కొట్టుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? శత్రువులు వచ్చి పంట పండిన వెంటనే, ఎప్పుడు పంట పండితే అప్పుడు వచ్చేసి సైన్యముగా వచ్చి ఆ దేశం మీద పడి పంటనంతా దోసుకొని వెళ్ళిపోతున్నారు. తినటానికి తిండి గింజలు లేకుండా చేస్తున్నారు. పశువులతో దొంగలించుకొని వెళ్ళిపోతున్నారు. గొర్రె మేకలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? ఆయన అనుకున్నాడు, ఈ రోజున్నా నేను ఈ గోధుమలు కాసిని గానుగ చోట కూర్చొని తుళ్ళు కొట్టుకుంటాను. నా బలము లేదు, వారితో యుద్ధం చేయలేను, జయించలేను. ఏది ఏమైనా సరే ఈరోజు వంట కొరకు కొంచెం గోధుమలు తుళ్ళు కొట్టుకుంటానని గానుగ చాటున కూర్చున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. పిల్లరా, ఏం జరిగిందో తెలుసా? దేవుడు చూశాడు. సమర్థత కలిగిన వాడు, బలవంతుడు, సమర్థత కలిగింది, బలవంతురాలు, ఏదైనా చేయగలిగిన వారు సంఘాల్లో ఉంటారు. స్తోత్రం. దేవుడు ఎరుగున్నాడు. వెంటనే దేవదూతను పంపించాడు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గిద్యోని బలపరచు. నా బలం లేదా, నా శక్తి లేదా, నేను ఇవ్వనా ఆయనకి? ఎందుకంత భయపడుతున్నాడు పో అనగానే దేవుని దూత వచ్చి ఆ ఒక వృక్షం కింద కూర్చొని చూస్తా ఉంది. ఈయన ఎక్కడున్నాడు? అమ్మా, గానుగ చాటున గోధుమలు తొల్ల కొట్టుకుంటున్నాడు. వెంటనే దేవుని దూత అక్కడికి వెళ్ళింది. వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? చక్కగా మాట్లాడుతుంది. ఓ బలాజ్యుడా, ఓ పరాక్రమ కలిగిన బలాజ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని. ఏమయ్యా, నీకు తెలియదా? దేవుని బలం ఎంత గొప్పదో నీకు తెలియదా? దేవుని శక్తి ఎంత గొప్పదో నీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించిన దేవుడు ఈనాడు నిన్ను ఈ సమస్యలో విడిపించుడా అని ఆయనతో మాట్లాడుతూ నెక్స్ట్ గిద్యోను చాలండి. ఆయనకు అనుమానం ఉంది. ఏమన్నాడమ్మా?
నా ఏలినవాడా, యెహోవాగానే నాకు తోడై ఉంటే, నాకు బలం ఇస్తే, ఇప్పటికిప్పుడే శక్తి ఇస్తే నేను ఏదైనా చేయగలుగుతానయ్యా అన్నట్లుగా చెప్తున్నాడు. చాలా మంది ఏమంటారో తెలుసా, ఆ సంఘాల్లో లేకపోతే అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, దేవుడు గారు నాకు శక్తి ఇస్తే శక్తిని బట్టి మొట్టమొదటి మొదలుకొని చివరి దాకా నేనే మోస్తా. నీకు ఇవ్వలేదా శక్తి? ఇవ్వలే. ఎలా నడుస్తున్నావు, ఎలా బలపరచబడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు ఆలోచించు ఒకసారి. ఎవరి శక్తి అది? ఎవరి బలం అది? దేవుని బలం. మొదలుకొని చివరి వరకు నేను ఒక్కదాన్నే చూసుకుంటా, నేను ఒక్కనే చూసుకుంటా, నన్ను బలపరచమను. మీటింగులు 5 రోజులు ఉండగానే ముందే నాకు ఏదైనా ఒక మూట వచ్చి పడమను. పడదు. దేవుడు నువ్వు చేసే మనస్సు, నీలో ఉన్న మనస్సు, నీలో ఉన్న ఆశను బట్టి ఆయన నిన్ను హెచ్చించి నీకు ఇస్తాడు. స్తోత్రం. ఈ సత్యం గ్రహించాలి. ఆయన కూడా అంటున్నాడు గిద్యోను, ఏమో నా ఏలినవాడా, ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే 3 అడిగాడట సూచనలు. తర్వాత చదువుకోండి మీరు పిల్లలు, నేను చెప్పేస్తున్నాను, టైం చాలు. 3 సూచనలు అడిగాడు. సరే, దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఇంత అపనమ్మకం నీకు? సరే, నీ నమ్మకాన్ని సరి చేసుకోవడానికి అలాగే చేయాలి. ఎప్పుడైతే అతను చేశాడో 3 అతను కోరుకున్న విధంగానే దేవుడు చూపించాడు. లేచాడు, వెంటనే సూచనలు చూశాడు, యుద్ధానికి వెళ్ళి జయించగలిగాడు. స్తోత్రం చెప్పు. నీకు లేదా బలము? నాకు లేదా? మనకు లేదా? ఎందుకు లేదు? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? నీలో ఉన్న అనుమానము, నీలో ఉన్నటువంటి అవిశ్వాసము, నీలో అందరితో ఏకీభవించలేని మనస్తత్వము, ఒకరినొకరు పురికొల్పోలేటువంటి మనస్తత్వం ఉండటం వల్లనే అక్కడ బలమైన కార్యం చూడలేకపోతున్నాం. ఇకనైనా మనం మార్చుకుంటాం. ఇక్కడైనా దేవుని వాక్య ప్రకారంగా ముందుకు వెళదాం పిల్లలు, ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట చదువుకుందాం. మోషే తన చేతులు యెహోషువ తలపై ఉంచగా యెహోషువ దైవ బలమును పొంది. ఏ బలం పొందాడు? ఏ బలం అండి? అక్కడ ఈలు కూడా పెట్టవచ్చు, బలం పొంది అని. దైవ బలమును పొంది జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఏమయ్యాడు? జ్ఞాన ఆత్మ పూర్ణుడుగా చేస్తాడు దేవుడు. సూర్యుడిని చంద్రుడిని కూడా నిలిపేశాడు. యోర్దాను నదిని చీల్చేశాడు. ఎరుకో గోడలు కూల్చేశాడు. స్తోత్రం. ఆయన బలం మాత్రం కాదు. ఎవరి బలం అది? దేవుని బలము, దేవుని శక్తి. అది నువ్వు సంపాదించాలి పిల్లరా, సంపాదించాలి. నీకున్న సమస్యను చూసి నువ్వు భయపడవద్దు, నీకున్న కష్టాలు చూసి నువ్వు భయపడవద్దు, నీకున్న వ్యాధి బాధలు చూసి నువ్వు భయపడవద్దు. నీ కన్నీరు వృధా కాని ఇక దేవుని సన్నిధిలో విడు. ప్రభువుని అడుగు, ప్రార్థన చేయి. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఆయన నీకు తన బలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శక్తి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న ఆశను బట్టి, నీలో ఉన్న కోరికలను బట్టి, నీలో ఉన్న దేవుని పరిచర్య పట్ల ఉన్న ప్రతి ఆశను బట్టి, ప్రతి కోరికను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. కొంతమంది అన్నిటికీ, లోకములో ఉన్న వాటన్నిటికీ ప్రభు మరి ఎన్నైనా ఏదైనా ఎలాగైనా చేసుకుంటారు, కానీ దేవుని పరిచర్య విషయానికి వస్తే హద్దులు పెట్టుకుంటారు పిల్లల. వాళ్ళు హద్దులు వేసుకుంటారు. నేను ఇంతవరకే, నేను ఈ రోజే వెళతా, నేను ఈ నెలే వెళతా, నేను ఈ వారమే వెళతా. హద్దులు పెట్టుకుంటారు వాళ్ళు. దేవుని ఆశీర్వాదాలు హద్దులు పెడితే నువ్వు బ్రతకగలవా? దేవుడు నీ ఆశీర్వాదాలకు హద్దులు పెడితే నువ్వు జీవించగలవా? దేవుడు నీ ఆరోగ్యానికి హద్దులు పెడితే నువ్వు బ్రతకగలవా? దేవుడు నీకు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి అన్ని ఆశీర్వాదాలకు ఏదైనా అడ్డు పెడితే నువ్వు ఎలా బ్రతకగలవు, ఎలా నడవగలవు? ఆలోచించు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా మనం ఉండాలి. ఆమేన్. దైవ బలమును సంపాదించుదాం, దైవ శక్తిని సంపాదించుకుందాం. ఈరోజు ఈ వాక్య భాగంలో ఒకటి, దేవుని బలమును చెప్పండి సంపాదించాలి. రెండవది ఐక్యతను సంపాదించాలి. మూడవది అందరినీ పురికొల్పుకోవాలి. స్తోత్రం. అర్థమవుతుందా మీకు? దేవదూత వచ్చి పురికొల్పింది గిద్యోన్ని. వింటున్నారా? నిన్నెందుకు పురికొల్పరు? నీ లోపల ఆలోచనలు బట్టే నిన్ను పురికొల్పుతాడు దేవుడు. నువ్వు పురికొల్పల సంఘంలో వారిని నువ్వు పురికొల్పుకోవాలి. ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు బలపరుచుకోవాలి.
వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎల్లిక లేనివాడు ఎల్లిక లేనివాడు బలమైనటి ఈ జనమగును. బలమైనటి ఈ జనమగును. లెవ్ము తేజ ఇల్లుము నీకు వెలుగు చీయున్నది. యెహోవా మహిమ నీపై యెహోవా మహిమ నీపై నాపై మనందరిపై ప్రకాశింపజేస్తా ఉన్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు? నీకు నువ్వే హద్దు తీసుకుంటున్నావు, నీకు నువ్వే హద్దు పెట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను బలపరచాలని, దేవుడు నిన్ను ఆదరించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనపై తన మహిమను పంపించాడు. ఆమేన్. ఉజ్జీవపాడు, దేవుని బలం పొందుకో, దేవుని శక్తిని సంపాదించుకో, ఐక్యత కలిగి ఉండే మనసును సంపాదించుకో. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఒకరినొకరు పురికొల్పుకున్నారు. యెరూషలేము మందిరం కట్టాలి అంటే నేను ఒక్కదాన్నే ఒక్కలమే కొద్దిమందిమే. ఇప్పుడే చెప్పారు మీకు, వారిలో ఒంటైన వాడు బలమైన జలం అయిపోతాడు. ఎన్నిక లేని వాళ్ళు ఎంత జనమైపోతారు. వీళ్ళారా ఆలోచించాలి. మొట్టమొదటి దినాల్లో సేవా పరిచయకు వచ్చినప్పుడు నన్ను అనేక మంది ఉన్నారు, ఇక్కడ ఎవరు లేకుండా వచ్చావు నువ్వు ఇక్కడికి? ఒంటరిగా వచ్చావంటే నేను ఒంటరిగా రాలేదు. ఎవరు వచ్చారు నాతో చెప్పండి. నా కుటుంబంతో నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నేను చూపించిన స్థానానికి వెళ్ళి నువ్వు అక్కడికి అంతే, నా బలమునికి ఇస్తాను. ఒక ఆశ్చర్యం. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రియులారా ఆయన బలముతో నా కుటుంబాన్ని నింపాడు. నిన్న కూడా ఒక కార్యం జరిగింది. నిన్న కూడా ఆదివారం రోజు కూడా ఎప్పుడో ఎక్కడెక్కడికో ప్రార్థనకి వెళ్ళి ఒక సహోదరి ఎక్కడికెక్కడికో వెళ్తుంది ప్రార్థనకి. ఎన్నో స్థలాలకు తిరిగిందంట పాపం. కానీ నేను మంచి విశ్వాసం చెప్పుకుంది, అనుకోకుండా మన మందిరానికి వచ్చింది. నిన్న వారి ఇంట్లో, అంటే మన ఊరుకు మారారు వాళ్ళు, మన ఊర్లో ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వచ్చి, అన్నయ్య నా ఇల్లు శుభ్రం చేసుకున్నాను, ప్రార్థన చేయమంటే వెళ్ళాం. ప్రార్థన చేస్తుంటేనే ఆటోమేటిక్ పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన దేవి భయము, దేవుని శక్తి నీలో ఉండదు. వాక్య ప్రకారంగా జీవించు, నువ్వు వాక్య ప్రకారంగా నడు, వాక్య ప్రకారంగా ప్రవర్తించు. వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు దేవుని శక్తి నీలో ఉంటుంది, దేవుని బలము నీలో ఉంటుంది. నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఇస్తాడు, నువ్వు ఏదైనా చేయగలిగిన కృప దేవునికి ఇస్తాడు. అంతేగాని ప్రియ సోదరి సోదరుడా, నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, నీవు బలము నా బలము మన బలము ఎందుకు కూడా చాలదని ఒక సత్యాన్ని గుర్తించాం ఈరోజు. ఇకనైనా ఐక్యత కలిగి, ఇకనైనా దేవుడి కృపను బట్టి ఆయన పనికి, ఆయన పరిచర్యకు మనం ఒకరినొకరు పురికొల్పుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, దీవించబడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రమయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ దినమున నీ కృపలో తండ్రి నాయన, ఈ మధ్యాహ్న వేళ మీరు మాతో మాట్లాడిన మీ మంచి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నీ బలం లేకుండా మేమేం చేయలేమయ్యా, నీ శక్తి లేకుండా మేమేం చేయలేము ప్రభువా. మేము ఒకరినొకరు పురుకొల్పుకుంటూ నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ప్రభువా, ప్రతి విషయంలో బలవంతులమై ముందుకు సాగే కృప దయచేయండి దేవా. సంఘాన్ని మీరు బలపరచండి, సంఘములో ఐక్యతను మీరు కలుగు చేయండి, సంఘములో ఒకరినొకరు పురికొల్పుకునే కృప దయచేయండి. సంఘములో ప్రభువా, సైతాను ఎవరిలోనైనా చొరబడి ఆటంకంగా అడ్డుకట్టలు వేస్తానికి ప్రయత్నిస్తే యేసు నామములో పారుగొట్టమని ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో పారుగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ప్రభువా సంఘాలను మీరు బలపరచండి అయ్యా. ఈ మాటలు వింటున్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ప్రజల సంఘాలను మీరు బలపరచండి. లాగునే తండ్రి ఇక్కడ నీ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రభువు నాయన సత్యములు గ్రహించిన వారై, దైవ బలమును సంపాదించిన వారై, ఐక్యత కలిగిన వారై, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జరగబోతున్న కాలం అంతా ప్రభువా పరిచర్ల ముందు కొనసాగే కృప దయచేయండి దేవా. ఈ క్షణమే ఇప్పుడే నీ హస్తము ప్రతి బిడ్డల మీదకి మీరు పంపించు నాయన. నువ్వు నమ్మదగిన వాడవు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నాయన. కనుకనే ప్రభువా ఎవరు ప్రభు నాయన ఏ అవసరాలు కలిగి ఉన్నారో మీరు తీర్చండి నాయన. అయ్యా ఎవరు వ్యాధి బాధలతో ఉన్నారో మీరు తండ్రి వారికి విడుదల ఇచ్చేయండి, స్వస్థత కలుగు చేయండి ప్రభువా. ఎవరి కుటుంబంలో వ్యాధులుందో, శోధనుందో, బాధలున్నాయో యేసు నామములో విడుదల కలుగునుగా ప్రార్థిస్తా ఉన్నాను. అలాగనే ప్రభువా ఎవరు తండ్రి నా అనారోగ్య స్థితిలో ఉన్నారో అట్టి వారికి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎవరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారికి అప్పులు తీరే మార్గము మీరు మాత్రమే కలుగు చేయండి ఆయన. వారున్న సమస్యలు తీరిపోవటానికి సహాయం చేయండి. నువ్వు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు అవుతాడు. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నాయన. సమస్తము మీకు సాధ్యమైంది. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, మా మనవిని ఆలకిస్తున్న దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఎవరెవరు ఏ విధమైనటువంటి వ్యాధుల బాధన సమస్యల్లో ఉన్నారు ఇప్పుడే ఈ క్షణమే యేసు నామములో ప్రభువా వారి ప్రార్థన మీరు ఇందురుగాకని ప్రార్థిస్తున్నారు. సహాయం చేయండి, కృప చూపండి ప్రభువానికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు బాధ ఆలకించి వారికి విడుదలిచ్చిన తండ్రి కదా ప్రభువానికి స్తోత్రం. ఆనాడు నీ ప్రజలు అనేక మంది తండ్రి మొరపెట్టి ప్రార్థించినప్పుడు కావలసిన విధంగా కార్యము చేసిన దేవుడు అయ్యా. ఈనాడు మోకరించిన ప్రతి బిడ్డలను దర్శించి ఎవరికి ఏ అవసరం ఉన్నదో నీకు తెలుసు అయ్యా. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవానికి స్తోత్రం, హృదయాంతరంగాలు ఎరిగిన ప్రభువానికి స్తోత్రం అయ్యా. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుత ఆశ్చర్యకరంగా మీరు కార్యాలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య తోడయుండి బలమును, శక్తిని, ఐక్యతను, పురికొల్పుకునే మనస్తత్వాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించి దేవుడు మనను ఆశీర్వదించును గాక. ఆమేన్.